హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా పెళ్ళి శారీస్ ఏం తీసుకున్నా, ఎన్ని శారీస్ తీసుకున్నా అనేది చూపిస్తాను. ఇవన్నీ నా పెళ్ళి శారీస్. ఇవి ఇక్కడ కొన్ని అరేంజ్ చేసి పెట్టాను. అండ్ కలెక్షన్ అనేది అండ్ ఎక్కడ తీసుకున్న కొన్ని శారీస్ అయితే నాకు గుర్తులేదు. గుర్తున్నవైతే నేను చెప్పేస్తాను. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. సో ఇది కరెక్ట్ కలర్ చెప్పాలంటే లైట్ లావెండర్ పర్పుల్ బార్డర్ వచ్చేసింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి బయట సపరేట్గా బ్లౌజ్, దీని మగ్గం వర్క్ చేపించాను. అండ్ దీన్ని అయితే మేము జమునారెడ్డి క్రియేషన్స్ అని మన హస్తినాపురంలోనే అవైలబుల్ ఉంటారు. సో ఓవరాల్గా వద్దని ఇలా హ్యాండ్స్కి చేపించేసి నెక్ చుట్టూ వర్క్ చేపించాను. సో పర్పుల్ కలర్ నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు కొనిచ్చారు. అండ్ పెద్ద బార్డర్ వచ్చేసింది. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి మనకు శారీ మొత్తం. అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్. అండ్ ఇదేంటంటే నేను ఎంగేజ్మెంట్కి ఈ ట్రెజల్స్ అనేది నేనే చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ అంటే కూడా నాది ఇంకా అయిపోలే వర్క్, లైక్ పెండింగ్లో ఉంది. నైట్ 2 o'clock వరకు కూర్చొని కంప్లీట్ చేసుకున్నా. సో నేను ఇంకా మళ్ళీ అలాంటి వర్క్ వద్దని ఇంకా పెళ్ళికి ఏం చేయలే. ఓన్లీ ఒక్క శారీకి నా ఓన్గా వర్క్ చేసుకున్నాం. సో ఇదైతే పెళ్ళి శారీ చూసారు కదా. ఎంత వెతికి సెలెక్ట్ చేసుకున్నాను ఈ శారీ. అంటే మనం బడ్జెట్లో మనకు నచ్చిన శారీ తీసుకోవాలంటే చాలా వెతకాల్సిందే. అండ్ లైఫ్లో ఒకసారి అయ్యే పెళ్ళికి మనం చూజీగా ఉండాలి ఎప్పుడైనా. సో నా శారీ వచ్చేసి ఇలా ఫుల్గా కొంచెం మరీ పెద్ద బార్డర్ కాదు, చిన్న బార్డర్ కాదు, మీడియం బార్డర్. మనం ఉందే చాలా షార్ట్ హైట్ కాబట్టి సో మీడియం బార్డర్లో తీసుకున్నాం. సెల్ఫ్ వచ్చేసింది, మధ్యలో సిల్వర్ అని కూడా చెప్పాను. అదొక డిఫరెంట్ గోల్డ్, మధ్యలో గోల్డ్ షేడ్ వచ్చేసింది. అండ్ సో ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంది, చూసారు కదా. సో ఇది వచ్చేసి ఇదంతా సెల్ఫ్ కలర్ బార్డర్ బ్లౌజ్ తీసుకొని ఫుల్ ఓవరాల్ వర్క్ చేపించేసాం. అండ్ కొంచెం హెవీగా కనిపించాలి కదా పెళ్ళికి. సో అందుకని దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ. సో సేమ్ కలర్ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్గా తీసుకొని పెళ్ళిలో మేలి ముసుగు అంటారు కదా, సో అది. సో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్. ఇది వచ్చేసి కట్ వర్క్. అండ్ మధ్యలో అక్కడక్కడ బూటీస్, చిన్న బూటీస్ వేశారు. శారీ వచ్చేసి దీన్ని కంచిపట్టు, లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. ఇది కూడా మీడియం బార్డర్, మరీ పెద్ద బార్డర్ కాదు, చిన్న బార్డర్ కాదు. ఇదైతే చాలా కంఫర్ట్ శారీ, ఈజీగా కట్టుకోవచ్చు. చాలా కంఫర్ట్ శారీ అని చెప్తాను. ఈ లైట్ వెయిట్ శారీ ఎంతసేపు అయినా మెయింటైన్ చేయొచ్చు. శారీ కలర్ చాలా బాగుంది. ఆరెంజ్ డ్యూయల్ షేడ్లో ఉంది. ఇది వచ్చేసి డ్యూయల్ షేడ్ ఆరెంజ్ కలర్, డ్యూయల్ షేడ్ లైక్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది శారీ మొత్తం. బార్డర్ వచ్చేసి పింక్, డార్క్ పింక్. అండ్ సేమ్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్. అండ్ శారీలో వచ్చిన ఈ బార్డర్తో హ్యాండ్స్ చేసేసారు. లైట్గా నెక్ చుట్టూ వర్క్ అండ్ లైట్గా ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వేసారు. ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే నాకు పీవీటీలో ఒక షాప్లో తీసుకున్నా. ఎగ్జాక్ట్ పేరు తెలియదు, బట్ రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది. లైక్ ఇది 12,000, మనకి 12,000లో వచ్చేసింది. ఈ శారీ వచ్చేసి నేను మా ఇంట్లో రథానికి కట్టుకున్నా. అండ్ శారీ వచ్చేసి డ్యూయల్ షేడ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ మనకి బ్లౌజ్ అండ్ బార్డర్ పళ్ళు వచ్చేసి డార్క్ పింక్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ. బ్లౌజ్ వచ్చేసి దీనికి రా సిల్క్ తీసుకున్నాను. రా సిల్క్కి దీనికి ఇలా వర్క్ చేయించాను, శారీ కలర్ వర్క్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఉన్న బార్డర్ బ్లౌజ్, మనకి బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ తోటి హ్యాండ్స్ వేయించుకొని ఇక లాస్ట్కి చిన్న వర్క్ ఇలా నెక్ చుట్టూ వర్క్ వచ్చేసి ఇలా చుట్టూ మనకి ఇక్కడ దీనికి కవర్ అవ్వడానికి బూటాస్, చిన్న బూటాస్.
ఇది వచ్చేసి నా పెళ్ళి కూతురు కట్టుకున్న శారీ. ఇది నాకు గద్వాల్ శారీ, బట్ నాకు ఎందుకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కలర్ స్కై బ్లూకి, డార్క్ స్కై బ్లూకి లావెండర్ కలర్ బార్డర్ వచ్చేసింది. అండ్ నేను డిఫరెంట్ ఉందని, ఇది అయితే గద్వాల్. నాకు ఏ శారీస్ అనేది పర్టికులర్గా తెలియదు, బట్ కలర్ కాంబినేషన్ నేను ఎక్కువ చూస్తాను ఏ శారీస్లో అయినా. డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఈ శారీ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే అమీర్పేటలో గద్వాల్ వీవర్స్ సొసైటీ అని ఉంది. మనకు అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కలర్, అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఇక్కడ బయట కూడా అన్ని కలర్స్, అంటే డైరెక్ట్గా గద్వాల్ శారీస్ అనేది డైరెక్ట్ అక్కడే మనకు హోల్సేల్లో దొరుకుతుంది. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఇదైతే నాకు 15,000కి వచ్చేసింది ఈ శారీ. సో ఇలా మొత్తం చెక్స్ వచ్చేసి, బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా సపరేట్గా రా సిల్క్తో బ్లౌజ్ కుట్టించేసి చిన్న బార్డర్ హ్యాండ్స్ అండ్ లైట్గా కట్ వర్క్ మొత్తం. ఇలా. సో ఇది నేను పెళ్ళి కూతురికి కట్టేసుకునే శారీ. డార్క్ స్కై బ్లూకి మనకి ఇక్కడ లావెండర్ బార్డర్ వచ్చేసింది. బార్డర్ కూడా మీడియం బార్డర్, పెద్ద బార్డర్ కాకుండా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ తోటి ఓవరాల్ నెక్ చుట్టూ అండ్ బార్డర్ ఇక్కడ మనకి శారీకి వచ్చిన బార్డర్తో చిన్న హ్యాండ్స్ బార్డర్. అండ్ ఇక్కడ మొత్తం చిన్న చిన్న బూటాస్ బ్లౌజ్కి. అయితే వచ్చేసి నేను పెళ్ళి కూతురు కట్టుకున్నా, పెళ్ళి కూతురు ఈవెంట్కి. అండ్ కలర్ అయితే చాలా బ్రైట్గా ఉండే, అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నాం. పెళ్ళికి గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గద్వాల్ శారీయే, కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది పళ్ళు అండి టోటల్గా. ఇలా శారీ వచ్చేసి ఇలా టోటల్ ఉంది. ఇది ఇంకో లైట్ వెయిట్ శారీ. నాకైతే కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఎంతసేపు అని ఉంచుకోవచ్చు అని తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు 18,000 అలా కాస్ట్ అయింది. సేమ్ షాప్లో తీసుకున్నా. ఇది వచ్చేసి బాల్టీ కలర్, ఇక్కడ పికాక్స్ అండ్ ప్యారెట్స్ వచ్చాయి. ఇదేమో కలర్ ఉంది. సేమ్ అదే ప్యాటర్న్లో సెమీ ఆఫ్. సో సేమ్ దీంట్లో ఉన్న కలర్స్ తోటి దీంతో వర్క్ చేయించారు. సో మనకి రొటీన్గా రెడ్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇది రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్, దాని మీద వర్క్ వచ్చేసి ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ దీని మీద వర్క్ చేశారు. కూడా గద్వాల్ శారీ అండి. ఓవరాల్ రెడ్ వచ్చేసింది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం. బట్ రెడ్ బ్లౌజ్ ఎందుకు, ఆల్రెడీ రెడ్ బ్లౌజ్ ఉంది, డిఫరెన్స్ ఏముంటుందిలే అనేసి నేను దీనికి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఆఫ్ వైట్ మీద ఇలా వర్క్ చేయించాము. ఇలా ఓవరాల్ నెక్ చుట్టూ అండ్ హ్యాండ్స్కి. ఇది ఇంకో శారీ అండి. డార్క్ ప్యారెట్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ డార్క్ రెడ్ కాంబినేషన్. చాలా బ్రైట్ ఉంటుంది ఇది కట్టుకుంటే. ఎవరు కట్టుకున్నా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ బార్డర్ వచ్చేసి, సో ఇలా డార్క్ ప్యారెట్ గ్రీన్. ఇక లుక్ చాలా బాగుంది ఇది ఈ శారీలో అయితే. అదొక బ్రైట్ లుక్, డార్క్ కలర్స్లో ఇది ఒక బ్రైట్ లుక్. అండ్ దాని బ్లౌజ్ వచ్చేసి సో సపరేట్గా రా సిల్క్ మీద వర్క్ ఇలా. సో ఓవరాల్గా హ్యాండ్స్కి వేపించేసి నెక్ వర్క్ చేయించాను. మొత్తం ఇలా ఇది నాది ఇంకో శారీ. ఒడి బియ్యం పెట్టినప్పుడు కట్టుకున్న శారీ. ఇదైతే పెద్ద బార్డర్, చెక్స్ వచ్చేసిన చిన్న చెక్స్ తోటి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా స్కై బ్లూతో పళ్ళు వచ్చింది. ఇలా
దీని బ్లౌజ్ అయితే నేను సింపుల్గా కుట్టించుకున్నాను. అన్నిటికీ వర్క్స్ చెప్పేసి అన్నిటికీ వేసుకోలేం కదా, సింపుల్గా ఉండడానికి జస్ట్ నో వర్క్, జస్ట్ శారీలో వచ్చిన క్లాత్ తోటే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇది ఇంకో శారీ, అంటే నాకు ఒడిబియ్యం పెట్టినప్పుడు కట్టుకున్న శారీ ఇది ఒకటి వచ్చేసి. ఇది ఇంకో శారీ నా ఒడిబియ్యానికి పెట్టారని చెప్పాను కదా, ఒడిబియ్యానికి నేను కట్టుకున్న శారీ. శారీ మొత్తం వచ్చేసి మెజెంటా పింక్ అంటారేమో దీన్ని, మెజెంటా పింక్. బార్డర్ వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్. సో ఇలా ఓవరాల్ మనకి చిన్న చెక్స్ వచ్చేసినాయి శారీ మొత్తానికి. అండ్ బార్డర్ ఇలా, ఇది బార్డర్ అండ్ శారీ వచ్చేసి చిన్న చిన్న చెక్స్తో ఓవరాల్గా చెక్స్ వచ్చేసి. అండ్ నేను బ్లౌజ్ అయితే సింపుల్గా కుట్టించుకున్నాను, అన్నిటికీ వర్క్ ఎందుకు ప్రతిసారి వేసుకోము కదా అని ఇలా సింపుల్గా కుట్టించేసుకున్నాను. చూసారు కదా శారీని. సో ఫైనల్ శారీ ఏంటంటే, నా రిసెప్షన్కి నేను డ్రెస్ కాకుండా ఇలా వైట్, అండ్ వైట్ కాదు ఆఫ్ వైట్ క్రీమ్. సో ఇలా ఓవరాల్ పళ్ళుకేమో ఇలా ఓవరాల్ వర్క్, అండ్ మామూలుగా కిందికి మనకి ఇలా ఆఫ్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం. అండ్ పళ్ళు అయితే చాలా హెవీ వచ్చింది. నేను రిసెప్షన్లో ఇలా సింగిల్ స్టెప్ వేసుకున్నాను. చాలా లుక్ అయితే చెప్పలేము, మామూలు డ్రెస్సెస్ వేసుకున్న దానికంటే శారీస్ ఇంకా నాకెందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఇలా శారీ తీసుకున్నాను. తను బ్లూ బ్లేజర్ తీసుకున్నారు కాబట్టి తనకి నేను ఆపోజిట్గా వైట్ తీసుకున్నాను, సెట్ అవుతున్నాను. రోజే ఇలా హడావిడి లేకుండా డ్రెస్సెస్ని వేసుకున్నాం కదా, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. సో బ్లౌజ్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి స్టిచ్చింగ్ చేయించాను. శారీ సెల్ఫ్ కలర్, సెల్ఫ్ శారీ అండ్ కలర్ చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్స్కి అసలు ఎంత అది చాలామంది అడిగారు ఎక్కడ కొన్నానే. దీన్ని అయితే నేను చార్మినార్లో తీసుకున్నానండి. నాకు లైక్ 15,000, లైక్ 20,000 ఉంటే 15,000కి శారీ వచ్చేసింది. అండ్ దీనికి పెట్టికోట్ అయితే నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే మరి కాటన్ తీసుకుంటే ట్రాన్స్పరెంట్ కనిపించే అంత షైన్ ఉండదు శారీ. సో దీనికి పెట్టికోట్ వచ్చేసి మనం లోపల సాటిన్ తీసుకున్నాం. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారేమో. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నేను చేసిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.